హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మీకు సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మిక్సీ లాంటివి ఏం వాడకుండానే ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. మీరు చికెన్ కర్రీ అనగానే మిక్సీ పెట్టాలి, వేయించుకోవాలి మసాలాలని అలా అనుకుంటారండి. అలా ఏం అక్కర్లేదు. జస్ట్ టమాటో, ఆనియన్, చికెన్ ఉంటే చాలు ఈ కర్రీని చేసేయచ్చు అద్భుతంగా. సో నేను ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. అలాగే ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్నగా తరుముకున్నది వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు మెత్తబడ్డాక ఇందులోకే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 550 గ్రామ్స్ చికెన్ గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీడియం టు హై ఫ్లేమ్లో చికెన్ని 4-5 నిమిషాలు బాగా వేపుకున్నాము. 4 పెద్ద సైజ్ టమాటోల్ని ఈ విధంగా కోసుకున్నది వేస్తున్నాను. ఫ్రెండ్స్, టమాటాలు వేసుకొని చికెన్లో బాగా కలిసేదాకా కలిపాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటో చికెన్తో పాటు కుక్ అవ్వడానికి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు వదిలేసేయండి. 2.5 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల చికెన్ మసాలా. ఫ్రెండ్స్, ఇది ప్రతి జనరల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీకు నచ్చిన కంపెనీని చూస్ చేసుకోవచ్చు. మీరు అది తెచ్చుకొని ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. ఇది సింపుల్ చికెన్ కర్రీ అండి. నేను మీకు రాబోయే వీడియోలలో ఇంట్లోనే మసాలాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఆ మసాలాలతోనే మనం చికెన్ కర్రీని ప్రిపేర్ ఎలా చేయాలో కూడా నేను చూపించేస్తాను. సో ఇలా ఈ మసాలాలన్నీ కలిసేదాకా కలుపుదాం ఒకసారి. వంటని హై ఫ్లేమ్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఈ చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల అంతగా ఉప్పు పట్టదు దీనికి. సో లైట్గా వేసుకోండి. మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇందులో ఏ మసాలాలు వేయం మనం. జీలకర్ర పొడి, ధనియాల పొడి అవసరం లేదు ఇందులోకి. ఈ కర్రీకి ఇదే ప్రత్యేకత. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసేయచ్చు దీన్ని. చాలా టేస్టీగా వస్తుంది, ట్రస్ట్ మీ. ఒక 250 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఛానల్ కొత్త అయినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇలాంటి రెసిపీస్ నేను పెట్టిన వెంబడే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవడం వల్ల. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. సో నేర్చుకోదగినట్టు ఉందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వాటర్ వేసుకొని 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి. చికెన్ కర్రీ అనేది తయారైపోయింది. ఇప్పుడు దించే ముందు ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా తురుముకున్నది ఇందులోకి వేస్తున్నాను. సో రెడీ అయిపోయిందండి. ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. మీ వద్దకు నేను తీసుకొస్తూనే ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మరిన్ని కొన్ని చిట్కాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.